మాట వినలేదని కిరోసిన్ పోసి కాల్చి చంపిన భర్త. పెళ్ళానికి పట్టు చీర కొనియలేదని విషం పెట్టి చంపిన భార్య. అది పెద్ద తప్పే కాదని కేసు కొట్టేసిన జడ్జి. పట్టు చీర కోసం మొగని చంపిందా? మాట వినలేదని పెళ్ళానికి నిప్పంటించి చంపలేదా? అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు. మొగడంటే తెచ్చిపెట్టాడు కాబట్టి పెళ్ళాన్ని చంపే హక్కు ఉంటది. భార్య అండి పెట్టేది కాబట్టి మొగని చంపే హక్కు కూడా ఉంటది. ఆకలి అయితంది అన్నం పెట్టు అని పెళ్ళానికి ఆర్డర్ వేసిన మొగుడు. ఆకలి అయితే ఆర్డర్ వేయద్దు, పొయ్యి వేసుకొని తినమని చెప్పిన పెళ్ళాం. ఏందే చదివిన ప్రతి హెడ్డింగ్ కు రివర్స్ హెడ్డింగ్ చదువుతాను. మరి ఆకలి అయితే అన్నమేయమని నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నేను నీతో 6 నెలలు మాట్లాడనని చనిపోయిన మా నాన్నమ్మ మీద ఒట్టేసిన. అబ్బో, మొగను అని హక్కుతోటి 4 మాటలు అన్నందుకే నాతో 6 నెలలు మాట్లాడవా? మాది మాట మీద నిలబడే వంశమే. మాట అంటే మాటే. పోయి అన్నం వేసుకుని రాపో. అబ్బో, ఈ బుడి బుక్కలోడు మాట మీద నిలబడే వంశం అని నాతో మాట్లాడతాండు. నీతో సంవత్సరం అదే పెళ్ళి 6 నెలల కానుంచాలి నర్రకం చూపెడతాను. నువ్వు ఏవట్టి ఏ గొయ్య నువ్వు చూసుకుంటా. ఒకవేళ తిరిగి వచ్చిందనుకో నిన్ను చంపనని చంపుతా, లేకపోతే ఇలా ఏమైనా కావాలి. నీ అవ్వ మొగుడంటే లెక్కలేదు నీకు. పెళ్ళి 6 నెలల కాంచెలి నరకం చూస్తానా. 2 పెగ్గులేని నీ సంగతి చెప్తా. మొగుడంటే లెక్కలేదు, మరి మాట అంటే విలువలేదు. ఏందిడు ఎవరిలో బాగానే తిట్టుకుంటూ పోతాడు. ఆయనతో ఏమన్నా చేసుకుంటాడు ఏంది? అరే ఇటు రారా. ఏందిరా ఎవరిలో బాగానే తిట్టుకుంటూ పోతాను. ఇంకెవరైనా తిరుగుతారా? ఇష్టపడి కోరి కట్టుకున్నా నా పెళ్ళాన్ని. నీ పెళ్ళేమన్నదిరా? అదేమంటదిరా, నోట్లే నాకైంది. మరి దాన్ని ఎందుకు తిట్టుకుంటూ పోతానవరా? గత 6 నెలలుగా విడాకులు ఇద్దాం అనుకుంటున్నా, అయినా సపోర్ట్ చేస్తలేదు. ఇష్టపడి కోరి చేసుకున్న దానికి విడాకులు ఇచ్చుడు దేనికిరా? 6 నెలలు అవుతుందిరా, అది నాతో ఒక్క మాట కూడా మాట్లాడలే. అరే ఎదవా, అసొంటి భార్యలు చాలా అరుదుగా దొరుకుతారా. ఒక్కసారి ఆలోచించు. అంతే అంటవా? అంతేరా, వాళ్ళు నోరిప్పి మాట్లాడకపోతే నీకే మంచిది. ఇది కొనియమన్నారు, అది కొనియమన్నారు. ఒకవేళ మాట్లాడిరే అనుకో, వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి మనం ఉన్నదంతా అమ్ముకోవాలి. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నా బట్టిపురకు తట్టలేదు. ఇక ఇంటికి పోతా. సుజాత అత్త నాగే. అందుకే 6 నెలలు నా పిల్లలతో మాట్లాడనని చనిపోయిన మా నాన్నమ్మ మీద ఒట్టేసిన. ఈ 6 నెలల్లో 6 పెద్ద పండుగలు పోతాయి, నాకు లక్షలు మిగులుతాయి. అందుకే ఈ ప్లాన్ వేసిన. నాకు 500 కావాలి. 500 కాదు కదా, 5 పైసల బిల్ల కూడా ఇయ్యనని పెళ్ళానికి తెగేసి చెప్పిన మొగడు. మర్యాదగా నువ్వు తీసిస్తే 500 మాత్రమే పోతుంది. అదే నేను బీరువా తాళాలు ఓపెన్ చేస్తే 5000 పోతాయని మొగ్గుని హెచ్చరించిన పెళ్ళాం. ఈ హెడ్లైన్ నా పేపర్లో కనిపించలేదు. ఇది ఇవాళ వచ్చిన హెడ్లైన్ కాదు, రేపు వచ్చే హెడ్లైన్. నీకు ముందే వినిపించిన. 500 దేనికని పెళ్ళాన్ని అడిగిన మొగడు. మొన్న మీకు తెలియకుండా పక్కింటామను 500 రూపాయలు చేబదలు అడిగి వెండి పూతతో జాకెట్ కుట్టించుకున్నా అని చెప్పిన పెళ్ళాం. నన్ను అడగకుండా 500 పెట్టి జాకెట్ ఎందుకు కుట్టించుకున్నావే? మిమ్మల్ని అడిగితే ఎట్లా అద్దంటారని పక్కింటామని అడిగి కుట్టించుకున్నా. ఇప్పుడు 500 ఇస్తారా ఇయ్యరా? ఒక్క పైసా కూడా ఇయ్యనని బల్లగుద్ది చెప్పిన మొగడు. అయితే ఇందాక చదివిన హెడ్లైన్ రేపు పేపర్లు వస్తే చూడు. అంత అద్దుతి. 500 కోసం 5000 పోగొట్టుకుంటున్నా. ఇత్తతి. అయితే లోపలికి వెళ్ళి తీసుకురా. డైరెక్టర్ గారు చెప్పినట్టు డూపును పెట్టి నటించిన అయిపో. ఉత్తర బిల్డప్ కు నటిస్తాను పోయి ఖాళీగా కొట్టుకుంటుంది. ఏమైనా కుంటుకుంటాను. మొన్న మధ్య చూసినప్పుడు మంచిగానే కనిపించినావు కదా. నిన్ను షార్ట్ ఫిల్మ్ లో డూప్ లేకుండా బిల్డింగ్ మీదకి దొరికినన్న కాలు పెరికింది. నువ్వే ఒక డూబు, మళ్ళీ నీకు డూబారా? అన్నా నేను యూట్యూబ్ స్టార్, తెలుసుగా నీకు. తెలుసులేరా, నువ్వు నీ స్టారు. డైలాగే చక్కగా చెప్పు రాదు కానీ యూట్యూబ్ స్టార్ మళ్ళా. అయితే ఎందుకు వచ్చినావు చెప్పు. మా ఇల్లు అయితే షూటింగ్కి చెప్తాను. అవసరం లేదు, ఈ ఊళ్ళో బొచ్చడు ఇండ్లు ఉన్నాయి. మరి మా ఇంటికి వచ్చిన పని ఏంది? మీ ఇంట్లో ఏదో ఆయుర్వేద చెట్టు ఉందట కదా అన్న, ఆ ఆకు వెండి రసం రాసుకుంటే నొప్పి పోతుందట. నీకు ఈ ముచ్చట చెప్పిన అడ్డగాడిదేవర్రా? నువ్వే కదన్నా చెప్పినావు. అయితే చక్కగా ఇంటికి ఒక ఉంటది. మంచిదన్న. నా పిల్లాన్ని చేసుకున్న కాంచి మతిమార్పు కూడా వస్తుంది. నాకు 10,000 కావాలి.
ఇంతకు ముందే 500 ఇచ్చిన మళ్ళీ 10,000 రూపాయలు ఎందుకని అడుగుతున్న భర్త. పండగత్తాంది పట్టు చీర కొనుక్కుంటా అన్న పెళ్ళం. పెళ్ళం అడిగిందల్లా కొనిచ్చుకుంటూ పోతే దివాళా తీసి రోడ్డున పడ్డ మొగడు. ఆ మొగుడు రోడ్డు మీదనే పడ్డాడు. కానీ ఈ మొగుడు అడిగింది కొనియకపోతే పోయి కాట్ల వంటాడని వార్నింగ్ ఇచ్చిన పెళ్ళం. ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా నన్ను ఏం చేయలేవంటున్న మొగడు. ఇట్లా మొండికెత్తే బొండికాయ దిగుతుందని మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పెళ్ళం. ఇలాంటి వార్నింగ్లకు నేనేం భయపడనని గట్టిగా చెప్తున్న మొగడు. నువ్వు ఇట్లా అంటావని తెలిసే పట్టు చీర కోసం పక్కింటి పాపారావుతో జంపైన పెళ్ళం. ఒసే నీకు సిగ్గుందానే? పట్టు చీర కోసం వాంతో జంపైతావా? మరి జంపుగాక నువ్వు కొనిమంటే కొనిత్తలేవు కదా. బీరువా నిండున్న చీరలు చాలే అనే మళ్ళీ పట్టు చీర ఎందుకే? కొత్త పట్టు చీర మార్కెట్లోకి విడుదలైందట. మొన్న లైగర్ సినిమాలో హీరోయిన్ కట్టిందట. లైగర్ సినిమాలో హీరోయిన్ అసలు చీరలే కట్టలేదు. నీకెట్లా తెలుసు? థియేటర్లు 4 సార్లు చూసిన కాబట్టి. మరి నేను అడిగితే చూడలేదన్నావు. చూసినా అని చెప్తే నిన్నెక్కడ తీసుకుపోమంటావని అబద్ధం చెప్పిన. అస్సలకే కొనియా. అయితే పక్కింటి పాపారావుతో జంపైతా. నీ అమ్మ కడుపు మాడ పట్టు చీర కోసం లేచిపోతావా అని కొని తాగు. మరి కొనుకరాకు. పిల్లలు గట్టోళ్ళే మూగంతో మాట్లాడిస్తారు, కుంటంతో పరిగెట్టిస్తారు. అందుకే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. పండుగ దగ్గరికి వస్తుంది, మా అత్తమామ ఇంకా ఫోన్ చేయలేదు ఎందుకు? సరూపా సరూపా పనిలో ఉన్నా ఏంటో చెప్పు. ముఖం చూపించి మాట్లాడితే నీ ముళ్ళేమైనా పోతానే? చేతిలో గంటుంది అన్నం కలుపుతానా? అన్నమే మాడిపోదు, గంట అక్కడ పెట్టిట్రా. అత్తన్న నాగు. ఇదొకటి, చేసే పని తక్కువ బిల్డప్ ఎక్కువ. నాతో అంత అర్జెంట్ పని ఏందో చెప్పు. ఇవాళ మీ అవ్వగాని మీ అయ్యగాని ఫోన్ చేసిరా? నీతో మాట్లాడిరా? గంట క్రితం మా అవ్వ, అరగంట క్రితం మా అయ్య ఫోన్ చేసి మాట్లాడిరు. ఇప్పుడు ఏంది? మరి ఇంకా చేసి మాట్లాడిన తర్వాత పొయ్యి మీద బియ్యం ఎందుకు పెట్టినవే? పోయి అన్నం కాంచి దించి బ్యాగులో బట్టలు చదువుపా. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే అన్నం కంచి దించి బ్యాగ్ లో బట్టలు చదువుకొని ఎడిపోతావు? గంగలో పోతావా? గంగలకు నేనెందుకు పోతానే? మీ ఊరికి పోతా గాని. మా ఊరికి పోయి ఏం చేస్తావు? 4 గాడిదలు కొనుక్కొస్తావా, పందులు కొనుక్కొస్తావా? నువ్వు ఉన్నావు కదా, మళ్ళా కొత్తగా నాకు వాటితోనేం పని? పంచ కట్టుకున్నాడు రాదు కానీ గిసోటి పంచులు బాగానే ఎత్తావు. ఏదో ఒకటి వేయకపోతే నీతో నేనెక్కడ నెగ్గుతానే? నెగ్గడానికి తగ్గడానికి ఈడేం కబడ్డీ పోటీలు జరుగుతలేవు కానీ మా ఇంటికి ఎందుకు పోవడం అమ్ముచాడు చెప్పు. పండుగ వస్తుంది కదా, రంగుల ముగ్గులు కూడా 4 రోజుల క్రితమే మొదలైనవి. అయితే మా ఊరు అంగట్ల రంగులు అమ్ముకొని వస్తావా? నీ కంటికి నేను ఎట్లా కనబడతానే? అంగట్లో రంగులు అమ్ముకుంటాం లెక్క కనబడతానా? మరి అసలు ముచ్చట చెప్పకుండా సోజ్ చెప్తానేవేంది? ఈసారి కూడా పండుగకు మీ ఇంటికి పోదాం అంటానా. మీ అబ్బాయి ఫోన్ చేసిరు కదా. వాళ్ళు ఫోన్ చేసింది వేరే ముచ్చట గురించి, పండగ ముచ్చట గురించి కాదు. అయినా వాళ్ళు పిలుచుడేంది? మనమే పోదాం. మీ వాళ్ళ మర్యాదలు మంచిగా ఉంటాయి. నువ్వేమన్నా కొత్త అల్లునువా? 10 ఏడు మా ఇంటికి పండుగ అవ్వడానికి పెళ్ళి అయి 4 ఏళ్ళు అవుతుంది. కడుపులో నాకు కాయ కాలేదు కానీ నీ కడుపు మాత్రం బాగా నింపుకుంటాను. కొన్ని చెత్తలు అంతే, పూత కత్తాయి, కాయలు కొద్దిగా లేటుగా కత్తాయి. నువ్వైతే పోయి బట్టలు చదిరిపో. మీ అవ్వ చేసిన గారెలు తినాలని మనసు ఆరాట పడతాను. నీ ఆరాటాన్ని నేనెందుకు కాదంట? పదా పోదాం. ఇటున్న పుల్లటి పెట్టి శాత కాదు కానీ కళ్ళు మన పోయి బింకుల తాగేస్తానువా? నా పైసలతో తాగలేదే. ఆ ఇరిగాడు 2 బింకులు పోయిస్తే మంచిగా తాగేస్తున్నానే. ఎవడు పంపించినా తాగుతావు. నీ ముళ్ళేం పోతాంది? రెక్కల కష్టం చేయలేక నేనున్నా. ఒక్కరోజు పనికోకపోతే గిన్ని తిట్లా అదే. ఇక నీ తిట్లా బిడ్డున్న అల్లుడు వస్తుండు. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే మంచిగున్న అల్లుడు, మంచిగున్నావు బిడ్డ? మంచిగా ఉన్నామ్మా. నువ్వు ఎట్లున్నావు? మంచిగున్న అల్లుడు. మంచిగా ఉన్నావు అత్త? ఏం మంచిగా ఉన్నా. ఇక మీరు వచ్చిరు కదా. అత్త కోపంలో ఉన్నట్టున్నది. మా బామర్ది గారు ఏడి కనబడతలేడు. ఇలా అవుతారం కదా, వాడు ఎడ రోడ్డు వలుచుకుంటున్నాడు. అయితే కానీ మీరు ఎందుకు వచ్చిర్రు? ఎల్లగానల్లు వచ్చిర్రు. అదేందత్తో గంత మాట అన్నావు? బిడ్డున్నల్లుడు ఎందుకు వస్తారు? అదే ఎందుకు వచ్చిర్రో మీరే చెప్పుర్రి. పండుగకి వచ్చినాం అత్త. ఈ తాగుబోతాడు ఇట్లా ఫోన్ చేసి పిలిపించిండ బిడ్డ నిన్ను? లేలే, నేను అలా ఫోన్ చేయలే, వాళ్ళే వచ్చారు. సరే అయితే కానీ లోపలికి రారి. దా ఇక. మీ వాళ్ళు ఏంది గిట్ల తయారయ్యారు? ఇదే ఉంది, ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటది. పదా.
కూర్చోవాలి. మీరు కూర్చోరు, నేను డికాషన్ పెట్టుకొస్తా. డికాషన్ ఏందత్త? పోయినసారి పండుగ వచ్చినప్పుడు చిక్కటి పాలు చేసి పోసినావు. అప్పుడు అంటే కొత్త అల్లుడు ఇంట్లో పాలు లేకుండా పక్కింటికి పోయి అడకొచ్చి పోసిన. అంటే ఇప్పుడు ఈ అల్లుడు పాతగా అయిందా? లేకపోతే ఏంది అల్లుడు, నిన్న కాక మొన్న తెచ్చిన చీపిరి పాత పడిపోయాను. 4 సంవత్సరాల కింద అల్లుడు ఇంకా కొత్తగానే ఉంటావా? అత్త మీరు మారిపోయారు. నేనేం మారలేదు అల్లుడు, నువ్వే పాత పడిపోయాను. బిడ్డ ఏం చెప్పలేదు అల్లునికి? నువ్వు ఇంటికి వచ్చినాక ఎట్లాగో వీడియో చూపిస్తావని నేను ఈయనకు ఆడియో చెప్పలేదమ్మా. నా బిడ్డకు నా పోలికలే వచ్చినాయి అన్ని. నువ్వు అల్లుని చూడు బిడ్డ, నేను డికాషన్ పెట్టుకొస్తా. నువ్వేం మాట్లాడవేంది మావా? ఇంట్లో నాదేమో నడుతుంది అల్లుడు. ఎన్నెన్నో ఊహించుకొని వచ్చిన. అంత మంచిదేనా బిడ్డ? మంచిగున్నావు అత్త. అట్లా నిలిచిపోతే ఏంది? ఇంకా కోడికూర ఏటకూర తెత్తేంది? సరే తెత్తా. మీరు కూర్చోరు బిడ్డ, నేను గ్యారెట్ తెత్తా. సరే ఇక అల్లుడు గారప్పాలు చేయలేదు అత్త. చేసిన కానీ మా మందమే చేసుకున్నాం. ఉత్త డికాషన్ తాగుతాయి అత్త. తాగు. అత్త నువ్వు కోడుకున్న ఆటకున్న గోలిపో. కోడికూర లేదు ఏటకూర లేదు, కారపొడే గతి. బొడనే పట్టించిన కారపొడి. అగో ఎప్పుడు వచ్చిరు బావా? ఇంతకు ముందు వచ్చిండ్రా బామ్మ. ఇంట్లో కూర్చొని డికాషన్ ఏం తాగుతావు బావా? మంచిగా బార్లకే మంద అవుదంపా. బాబా సౌదంపా. ఇప్పుడు పానం లేచి వచ్చిందిరా బామ్మది. పోదాం. ఏం బావా జేబులు ఎన్నున్నాయి? నీ జేబులు ఎన్ని ఉన్నాయో నాకేం తెలుస్తుందిరా? నేను అడిగింది నీ జేబులో బావా. మా ఊరికి పోవడానికి బస్ కిరాయి మందం ఉన్నాయిరా. ఓ బావా ఆ పైసలకు బ్రాండ్ షాప్లా ఖాళీ సీసా కూడా రాదు. నీ జేబులో లేవారా? నా జేబులో పైసలు ఉన్నాక నిన్నెందో తీసుకోవతా బావా. నేను ఒక్కనే పోయి మంచి ఆఫ్ గుద్దేస్తా. గిట్ల మాట్లాడుతున్నావేంద్రా? పోయినసారి నేను అద్దన్నా కూడా నాకు ఫుల్ బాటిల్ తాగితివారా? అప్పుడంటే ఏదో కొత్త బావా అని మురిపంలో తాగిచ్చిన. మరి ఇప్పుడు పాత పడ్డావు కదా బావా, ఆ మురిపం ఎప్పుడో పోయింది. బావా గ్లాసే ఇంకో పెగ్గొత్తా. అబ్బా నాకేమవుతురా బామ్మది, ఇప్పటికే ఫుల్ అయింది కదా. బావా నీకోసం ఇంకా 4 లక్షలు అప్పైనా మంచిదే. నీ కడుపు నింపుతా బావా. నీ అభిమానానికి దండవురా. ఇక అద్దరా నాకు ఫుల్ అయింది. లాస్ట్ పెగ్గు బావా, లాస్ట్ పెగ్గు తాగు. అగో ఏంది బావా పైకి చూడబడుతుంది? పారా ఎటు పోయేది? జేబులో పైసలు ఉంటేనే వైన్స్ పోయేది. అదే పైసలు లేకపోతే ఇంకా తిరిగి ఇంటికి పో బావా. నేను వైన్స్ దాకా పోయి కోటర్ గుద్దేస్తా. మరి నేనేం తాగలరా? ఇంటికి పోయి మంచిలు తాగు. జేబులో రూపాయి ఉండగానే పుక్కనికి వస్తే ఫుల్ బాటిల్ తాగుదామని చూస్తానా బావా? వెనక్కు తిరక్కుంటే ఇంటికి పో. పండుగ పూట అత్తగారింటికి వస్తే నన్ను మంచిగా చూసుకుంటారు అనుకుంటే ఇసిన కర్ర లెక్క ఇసిరి పారిస్తారు. ఈడెవడో మా అత్తగారి లెక్క కాడు, నన్ను మందలిస్తాడు. ఈడేంది గిట్ట టిప్స్ ఇచ్చిండు? అరే ముండకోడు కాగురా రే. ఎప్పుడు మీ ఊరికి వచ్చినా మంచిగున్నావా అని మందలిస్తావు, మరి ఇప్పుడు ఏందిరా చూసి చూడనట్టు పోతాను? అప్పుడు అంటే మా ఊరికి కొత్తలను అని మందలిచ్చిన. ఇప్పుడు పాత పడ్డావు కదా, ఇక ఏ మందలు నేను పోతానా? పాతగా అయితే మందలిస్తే నీ సొమ్మ అవుతుందారా? పాతగా అయిందని నా పిల్లానికే విడాకులు ఇచ్చిన, నిన్నెట్లా మందలిస్తారా? అత్తగారింట్లోనే కాదు, నాకు ఊళ్ళో కూడా విలువలేదు. ఛీ పోతాను. అన్ని చదువుకొని రాగా పోదాం. నేను ఎప్పుడో రెడీ, పోదాంపా. పోకపోతే ఇక్కడ వందామా? ఎండల వాడు వచ్చిర్రు అల్లుడు, ఇక్కడ అన్నం తింది బాగా రాదు. అద్దాతో మళ్ళీ నీ కారపొడి వస్తే ఎట్లా? అయినా ఆయన ఏం తింటాడమ్మా? ఏం తినడు. వచ్చేటప్పుడే లీటర్ నీళ్ళు తాగొచ్చిండు. మా నాయనే బొత్తులో ఏం పడుతుంది, పోయి రాండి. అల్లుడు ఒక బింకి మందం పైసలేవా? నీ పేరు చెప్పుకొని కడుపు నిండా తాగుతా. నేను తాగుతానికి నీళ్ళే గది లేవనంటే నీకు కళ్ళు కావాల్సి వచ్చిందా? జేబులో ₹1 లేదు. రావే పోదాం, ఉట్టిగా బస్ కిరాయి పోక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V6 ఫిలిమ్స్. చూశారు కదా మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుది. కొడతారు ప్రసాద్.